నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో అక్రమ మట్టి, ఇసుక తరలింపు జరుగుతోందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను మైపాడు గ్రామస్తులు, కాపులు తీవ్రంగా ఖండించారు. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని, గ్రామంలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదని వారు స్పష్టం చేశారు. గ్రామస్తుల వివరణ ప్రకారం గతంలో రొయ్యల సాగు కోసం తవ్విన పాత గుంటలు అక్కడ ఉన్నాయి. ప్రస్తుతం ఆ గుంటలను పూడ్చే ప్రక్రియలో భాగంగా అక్కడే ఉన్న మట్టిని తిరిగి ఆ గుంటల్లోనే వేస్తున్నారు తప్ప మట్టిని గ్రామం దాటించి బయటకు తరలించడం లేదని వారు వెల్లడించారు. కొంతమంది వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం సోషల్ మీడియా వేదికగా గ్రామంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. మైపాడు గ్రామం ప్రస్తుతం అభివృద్ధి పదంలో నడుస్తోందని, రోడ్ల నిర్మాణం, సముద్ర తీర ప్రాంత అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులు వస్తుండటంతో గ్రామం రూపురేఖలు మారుతున్నాయని, ఇటువంటి తరుణంలో అభివృద్ధిని అడ్డుకోవడానికే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఊటుకూరు సుబ్రహ్మణ్యం, పామంజి మురళి, కటారి శేఖర్బాబు, అంగీరి మల్లయ్య, ముక్కంటి అంకయ్య తదితరులు పాల్గొన్నారు. మేమందరం కూడా మైపాడు పడమరపాలెం గ్రామ పెద్దలము, అలాగే గ్రామ కాపులు నెంబర్లందరూ కూడా ఇక్కడ మీ ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. గత 2 రోజులుగా ఏదైతే మైపాడులో ఇసుక దొంగలు, మైపాడు నుంచి ఇసుక తరలిపోతుంది, అలాగే మైపాడు బీచ్ నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు అనేటువంటి పుకార్లు ఈ సోషల్ మీడియాలో ఏదైతే ఉన్నాయో అలా చక్కర్లు కొడుతుందో దీనికి కౌంటర్గా దీనికి వివరణ ఇవ్వడం కోసంగా మేమందరం మీ ముందుకు రావడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే గత 6 తరాల నుంచి ఏదైతే సముద్రం ఒడ్డున ఉన్నటువంటి అన్ సర్వేడ్ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ అన్ సర్వేడ్ ల్యాండు గత మనకి అటు మైపాడు బీచ్ నుంచి ఇటు పల్లిపాలెంలో ఉన్నటువంటి గంగిరాజ్ చెట్టు వరకు కూడా ఈ అన్సర్వేడ్ ల్యాండు మా యొక్క గ్రామస్తుల యొక్క స్వాధీనంలో అనుభవంలో ఉన్నటువంటి విషయము. ఈ మధ్యన 1 సంవత్సరం క్రితము రీసర్వేలో భాగంగా గ్రామస్తులమే సర్వేలు అందరూ కలిసి మళ్ళీ రీసర్వే చేసే క్రమంలో భాగంగా ఆ గుట్టలు ఏదైతే ఉన్నాయో అది ఇటు అన్సర్వేడ్ ల్యాండ్లో ఉండిపోవడం జరిగింది. అన్సర్వేడ్ ల్యాండ్కి యువతల వాళ్ళ యొక్క కొలతలు మారడం జరిగింది. ఈ మారడం భాగంగా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సరిహద్దుల్ని వెనక్కి జరుపుకుని వాళ్ళ సరిహద్దులు నిర్ణయించుకుని వాళ్ళు ప్లాట్లుగా చేసుకోవడం జరిగింది. ఈ ప్లాట్లో చేసుకునే క్రమంలో వాళ్ళు దూర ప్రాంతాల నుంచి మట్టి దాంట్లో తోలుకుని తదనంతరము గ్రామస్తులతో వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయ్యా, ఇది మా యొక్క భూమిలో నుంచి మేము గుట్టలుగా వేసుకున్నాము, అంతకుముందు కూడా గుట్టలు వేసుకున్నాం ఇసుక, కాబట్టి మేము వాడుకోవడానికి మాకు రైట్స్ ఉంది, మేము వాడుకుంటామని వాళ్ళు చెప్పడము, దానికి గ్రామస్తులుగా అందరూ కూడా అంగీకారం తెలపడము, గ్రామస్తులే వాళ్ళని వాళ్ళ మట్టి కాబట్టి వాళ్ళ భూమి నుంచి తీసిన మట్టి కాబట్టి తీసుకోమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా 2 రోజుల క్రితము గ్రామస్తులు వెళ్ళి వాళ్ళ యొక్క భూమిలో ఆ మట్టిని తోలుకోవడానికి అన్ని సౌకర్యాలు చేసుకునే క్రమంలో గ్రామస్తులలోనే కొంతమంది ఇది పర్మిషన్ తీసుకుంటే బాగుంటుంది, పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ తోలితే ఇంకేమైనా అవకాశాలు వస్తాయని డిస్కషన్ చేసుకున్న తర్వాత ఆ మట్టిని అక్కడ తోలకుండా ఆపేసి రావడం జరిగింది. ఇది జరిగినటువంటి విషయం. అక్కడి నుంచి ఒక మట్టి కానీ బయటికి పోయింది లేదు. ఇక్కడి నుంచి ఎక్కడికెక్కడికో తోలేమని పుకార్లు కానివ్వండి, ఇలాంటి పుకార్లన్నీ కూడా అద్భుతంగా క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మేము ఖండిస్తున్నాం. ఏదైతే ఈ యొక్క సముద్రపు మట్టిని పక్కకు తోలేస్తున్నారు అనేది పుకార్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అవాస్తవము. అక్కడి నుంచి ఒక ట్రాక్టర్ మట్టి కూడా బయటికి పోయింది లేదు. ఇది మేమందరం కూడా మా యొక్క అనుమతితో గ్రామస్తులందరూ కూడా వాళ్ళకి అనుమతి ఇచ్చి తోలుకోమని చెప్పినప్పటికీ ఎంఆర్ఓ గారికి పర్మిషన్ తీసుకుని చేసుకుందామనే ఉద్దేశంతో ఆ రాత్రి వాళ్ళు ఆపడం జరిగింది. ఈ యొక్క సందర్భాన్ని అదునుగా చేసుకున్నటువంటి కొంతమంది రాజకీయ లబ్ధి కోసమో, లేకపోతే వాళ్ళ స్వార్థం కోసమో, లేకుంటే వాళ్ళ యొక్క నాయకత్వం కోసమో దీన్ని స్వార్థ బుద్ధితో ఆలోచించి అక్కడ ఏదో జరిగిపోతుంది, సముద్రం మట్టి అంతా తవ్వేస్తున్నారు, కట్టలు తవ్వేస్తున్నారని పుకార్లు సృష్టించి మేము ఆపేసి వచ్చినటువంటి ఆ లారీలు, ఆ వ్యాన్లని తీసుకుని పబ్లిసిటీ కోసంగా పుకార్లు పుట్టించి మా యొక్క గ్రామ అభివృద్ధి విషయంలో ఏదైతే ముందుకు వెళ్తూ ఉందో ఈ యొక్క అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం. ఏదైతే గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి వచ్చినప్పటి నుంచి మా గ్రామంలో ట్రిపుల్ ప్లాన్ ఏదైతే ఉందో అందులో భాగంగా కార్పొరేట్ సెక్టారు, ప్రభుత్వ సెక్టారు, అలాగే పబ్లిక్ సెక్టారు ముగ్గురు భాగస్వామ్యంతో అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో భాగంగా కాలువలు తవ్వుతున్నారు. మురికి కాలువగా ఉండి దోమలు ఇబ్బంది పడుతున్నటువంటి మురికి కాలువని అభివృద్ధి చేసుకునే క్రమంలో ఎమ్మెల్యే గారు వచ్చి ప్రారంభించి ఆ మురికి కాలువ ఈరోజు అద్భుతంగా తయారవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మైపాడు బీచ్ని
మంచిగా డెవలప్ చేయడం కోసంగా శాసనసభలో మాట్లాడుతూ అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకున్న పరిస్థితి. ఇలా అద్భుతంగా చేస్తున్నటువంటి ఈ క్రమంలో వాళ్ళు ఏదో బురద చల్లాలి, ఇక్కడ పనిచేసినటువంటి నాయకుల మీద బురద చల్లితే ఈ యొక్క డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఇంకా ఇక్కడి నుంచి పోనివ్వం కూడా, భవిష్యత్తులో కూడా పోనివ్వము. మేము పకడ్బందీగా మా తరతరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాం. ఏ ఒక్క తట్ట ఇసుక కూడా ఇక్కడి నుంచి పోవడానికి మేము ఒప్పుకునే పరిస్థితి కాదు. అది అక్కడ నుంచి కూడా పోయిన దాఖలాలు లేవు. కాబట్టి ఈ స్వార్థంతో కూడినటువంటి ఈ యొక్క సందర్భం ఏదైతే ఉందో దీన్ని సభాముఖంగా మీ పత్రికా విలేకరుల ముఖంగా మేమందరం కూడా ఖండిస్తున్నాం. తదుపరి ఈ కార్యక్రమాన్ని ఏదైతే మీరు ఈ ఉద్దేశపూర్వకంగా తీసుకెళ్లారో దీన్ని విరమించుకోండి. ఇక్కడ ఏదంటే గత 2 రోజుల నుంచి ఇక్కడేదో ఇసుక దొంగలంట, ఇసుక మాఫియా అంట. మాకైతే తెలీదు ఇక్కడ ఇసుక దొంగలు ఎక్కడున్నారో కూడా. ఏదో ఇసుక మాఫియా అంటున్నారు, ఎక్కడ ఎక్కడున్నారో అని చెప్పి మేము 2 రోజులకి ఎతకతా ఉన్నాం. మాకైతే ఎవరు కనబడలే. మాది తూర్పుపాలెం. గ్రామ పెద్దలు, గ్రామ కాపులు, చిన్న కాపు, పెద్ద కాపు, నడిపి కాపు అందరూ ఇక్కడే ఉన్నాం. మేమైతే ఇసుక దొంగలు ఎక్కడున్నారో అని చెప్పి చూస్తే పోతే 2 రోజుల క్రితం ఏదో ఒక జేసీబీ పెట్టి వాళ్ళు శుద్ధం చేసుకుంటే మేము కూడా వెళ్ళి చూసాము. చూసినప్పుడు ఏంద్రా ఇదే చెప్పి ఉదయం దాకా ఆగండి, ఉదయం మీరు చేసుకుంటుందిలే, ఉదయం దాకా ఆగండి అన్న తర్వాత వాళ్ళు ఆపుకున్నారు. ఉదయం కూడా పోయి వెళ్ళి చూసాము, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అయినా ఈ 2 రోజుల నుంచి గత 2 రోజుల నుంచి ఏదో ఇసుక దొంగలు అంటే మేము ఏదో అనుకున్నాం. కానీ ఇక్కడ ఎలాంటి పొరపాట్లు, ఎలాంటి తప్పుడు ప్రచారానికి ఎలాంటి ఇది లేదు. ఎందుకంటే అక్కడి నుంచి ఒక్క తట్ట మట్టి పోయినా మా 2 తూర్పుపాలెం కాపులు అలాగే పరంటపాలెం కాపులు దాన్ని వాళ్ళని మించి ఒక తట్ట మట్టి కూడా బయటకు పోయే అవకాశం అయితే లేదు అంటున్నాం. కానీ ఇక్కడైతే ఏదో మీడియాలో అయితే ఇసుక దొంగలంట, ఇసుక మాఫియా అంట, మాకైతే తెలీదు. ఇకపోతే మైపాడు బీచ్లో డెవలప్మెంట్ని ఓరవలేక వీళ్ళందరూ ఇలా ప్రచారం చేయటం ఇది కరెక్ట్ మంచి పద్ధతి కాదని మేము అందరికీ ఖండిస్తూ ఇంకొకసారి ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళని మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటామని తెలియజేసుకుంటాం. గ్రామ పెద్దలందరూ బైకింగ్ కెనాల్ కాలువ డెవలప్మెంట్ చేస్తాం. బీచ్ డెవలప్మెంట్ కూడా మాకు అందరికీ సహకారం అంతే ఉంటుంది. పోతే ఇక్కడ తప్పుడు ప్రచారం ఏంటంటే ఇసుక మాఫియా మొత్తం తరలిస్తున్నారు లారీలని, కావాలని మట్టి బురద చల్లడం తప్ప ఏం లేదు ఇక్కడ.